హనుమకొండ జిల్లా కమలాపూర్లో రేణుక ఎల్లమ్మ బోనాలు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గీతా పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మొదటి రోజు పోచమ్మ తల్లి బోనాలు సమర్పించారు. డీజే పాటలు, శివసత్తుల నృత్యాలతో భక్తులు అట్టహాసంగా పాల్గొన్నారు. సర్పంచ్ పబ్బు సతీష్ సంఘం అధ్యక్షుడు మేడిపల్లి రాంబాబు మాట్లాడుతూ ఈ పండుగను 5 ఏళ్లకు ఒకసారి వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ బోనాల్లో భాగంగా ఈరోజు బట్టి పోచమ్మ బోనాలను చేయడం జరిగింది. రేపు జోగు తిరుగుట, ఎల్లుండి శ్రీ రేణుకా ఎల్లమ్మ బోనాలు జరుగుతాయి. ఇది మన 5 సంవత్సరాలకు ఒకసారి ఈసారి పెద్దపట్నం ఉంది కాబట్టి అంగరంగ వైభవంగా అన్ని కార్యక్రమాలు మనం విజయవంతంగా జరుపుకుంటాం. కావున ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరు. కమలాపూర్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ప్రతి సంవత్సరం రేణుకా ఎల్లమ్మ బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెద్దపట్నం నిర్వహించడం అనేటువంటిది ఆనవాయితీ. ఈ సంవత్సరం పెద్దపట్నం వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రేణుకా ఎల్లమ్మ బోనాల వేడుకల్లో భాగంగా మొదటి రోజు పోచమ్మ బోనాలు నిర్వహిస్తారు. గౌడ కులస్తులంతా కూడా వైభవంగా ఇంటింటికి బోనాలతో తరలి వచ్చి తమ ఇష్టదైవమైనటువంటి పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రేపు జోగు తిరిగేటువంటి కార్యక్రమం ఉంటుంది. తర్వాత మంగళవారం రాత్రి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి బోనాలు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి కూడా రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకునేందుకోసం భక్తులు తరలి వస్తారు. గీతా కార్మికులతో పాటుగా అనేక కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా రేణుకా ఎల్లమ్మ వేడుకల్లో పాల్గొంటారు. ఈసారి జరిగేటువంటి పెద్దపట్నం వేడుకల్లో పాల్గొనేందుకోసం, బోనాల వేడుకల్లో పాల్గొనేందుకోసం కూడా అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ఇటు గీతా పారిశ్రామిక సహకార సంఘంతో పాటు గ్రామ పంచాయతీ ఆధ్వర్యం లోపల సౌకర్యాలన్నీ కల్పించేందుకోసం ఏర్పాటు చేశాం. ఇప్పటికే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చర్యలైతే చేపట్టడం జరిగింది. మొత్తానికి మంగళవారం రాత్రి జరిగేటువంటి పెద్ద బోనాల కార్యక్రమం లోపల భక్తులు ప్రశాంతంగా తమ ఇష్టదైవమైనటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని ప్రశాంతంగా వేడుకలు నిర్వహించుకోవాలని అయితే గ్రామ పంచాయతీ పక్షాన కోరుతున్నాం.